నమస్కారం అందరికీ. వెల్కమ్ టు కృష్ణానంద యూట్యూబ్ ఛానల్. కృష్ణానంద యూట్యూబ్ ఛానల్‌లో నేను కృష్ణుడి విశిష్టత గురించి, కృష్ణుడి లీలల గురించి, కృష్ణ గురించి చెప్పబోతున్నాను. శివజీకి 12 జ్యోతిర్లింగాలు ఎంత ఫేమస్సో, అలాగే కృష్ణుడికి కూడా 5 టెంపుల్స్ అంతే ఫేమస్. మనం ఖచ్చితంగా చూడాల్సినవి. అందులో మొదటిది ద్వారక, మథుర, పూరి జగన్నాథ్, ఉడిపి అండ్ కేరళలో ఉన్న పద్మనాభ స్వామి టెంపుల్. కృష్ణుడిని చాలా పేర్లతో పిలుస్తారు. తిరుపతిలో గోవింద, గోవింద, పూరిలో జై జగన్నాథ్, జై జగన్నాథ్. అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌లో ఓం నమో భగవతే వాసుదేవాయ. మథురలో ఏమని పిలుస్తారు? కృష్ణ, శ్యామ్, ఠాకూర్, కిషోరిజీ. Mathura will call Radhe Radhe. Mathura is not kingdom. It is a queendom of Radharani. In Mathura, there is no 3G, no 4G, only Radhaji. సో మథురాలో రాధారాణి ఎందుకంత ఫేమస్? ఎందుకు అందరూ రాధే రాధే అని పిలుస్తారు? అసలు మథుర గురించి ఏంటి స్టోరీ? సో ఫస్ట్ నేను నా ఎపిసోడ్‌లో మథుర గురించి చెప్పబోతున్నాను. మనం ముందుగా మథుర గురించి తెలుసుకోవాలంటే రాధారాణి గురించి తెలుసుకోవాలి. అండ్ దెన్ రాధాకృష్ణుడు మథురాకి ఎలా వచ్చారు? దీని గురించి తెలుసుకోవాలంటే మనం మొదటిగా గోలోక స్టోరీ తెలియాలి. రాధాకృష్ణుడు యుగాలుగా గోలోకంలో నివసిస్తూ ఉండేవాళ్ళు. శ్రీరామ అనే ఒక భక్తుడు కృష్ణుడికి బ్రహ్మదేవుడు ఇచ్చిన సందేశం తెలపడానికి గోలోకానికి వెళ్తున్నాడు. అక్కడ చూస్తే ప్రతీదీ రాధారాణి కృష్ణుడు పూజ నుంచి, కృష్ణుడు సేవ నుంచి ప్రతీదీ రాధారాణి చేతులతోనే జరుగుతుంది. ప్రతి ఒక్కరు రాధాకృష్ణ, రాధాకృష్ణకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కృష్ణుడు అభిషేకం నుంచి, కృష్ణుడు పూజల నుంచి, కృష్ణుడి సేవల నుంచి ప్రతీదీ రాధారాణి చేతులతో జరుగుతుంది. సో, అది చూసి రాముడు చాలా ఆశ్చర్య చెందుతాడు. ఏంటి ఇక్కడ రాధారాణి ఇంత ఫేమస్సు. నెక్స్ట్ వచ్చేసామంటే ప్రతీదీ కృష్ణుడిని పిలవాలి అన్నా ఫస్ట్ రాధ నేమే జెప్పించాలక్కడ. అతనికి నచ్చట్లేదు. ఎందుకు నేను నా దేవుడి పేరే ముందు పలకాలి, రాధాదేవి పేరు నేను పలకను. ఎందుకు పలకాలి అనే సందేహం ఆయన మైండ్‌లో అలానే ఉండిపోతదనమాట. సో, అప్పుడొచ్చేసామంటే కృష్ణుడు అడుగుతాడు. కృష్ణ అదేంటి మీరు ప్రేమమాయలో పడిపోయారు. ప్రేమ గొప్పదా? భక్తి గొప్పదా? అనేసి అంటారు. అప్పుడు కృష్ణుడు సుధామునికి, "ఈ జలపాతం చూడు సుధామా, ఇందులో నీకేమైనా ఆశ్చర్యం కనిపిస్తుందా?" అని అడుగుతాడు. "చాలా ఆశ్చర్యంగా ఉంది. జలపాతం పైనుంచి కిందకి కదా పారాల్సింది. ఇదేంటి కింద నుంచి పైకెళ్తుంది" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు శ్రీరామునితో ఇలా అంటారు. "నార్మల్‌గా ధార పైన నుంచి ఆకర్షణతో కిందకి ప్రవహించాలి. కానీ అది తన ఆకర్షణ అన్నిటిని దాటుకొని పైకి వెళ్ళిపోతుంది. తనే రాధ. సాగరంలో కలిసి తన అస్తిత్వాన్ని కోల్పోయేది ధార. తన అస్తిత్వంతో అనంతాన్ని చేరేదే రాధ. మీరు చూడండి రాధ. తిరగతిప్పించి పలికింది ధార. శ్రీరాముడు కృష్ణుడితో ఇదంతా మాయ స్వామి. మీరు కూడా మీ ప్రియురాలు మాయలో పడిపోయున్నావు. అయినా మీరు భక్తి కన్నా ప్రేమకి ఎందుకింత విలువ ఇస్తున్నారు చెప్పండి అని అడుగుతారు. శ్రీరాముడు మీ భక్తుడుగా నేను మీ పేరుకు ముందు మీ ప్రియురాలు పేరు పలకడం ఏంటి స్వామి అని అడుగుతారు. అప్పుడు కృష్ణుడు అవునా శ్రీరామ ఇది మాయలా? ఓకే. నేను గూడా ఆలోచించాలి. ఓకే. నాకు పూజకి టైం అయింది. నేనెళ్తాను. మనం అక్కడ తెలుసుకుందాం అని చెప్పేసి అంటది. అప్పుడు అక్కడ రాధారాణి చేతులతో కృష్ణుడికి హారతులు అన్నీ జరుగుతుంటాయి. అది శ్రీరాముడు మళ్ళీ చూడలేక అందరిని ఆగండి. నా కృష్ణుడి పేరు ఎంత గొప్పదో నేను మీకు ఈరోజు చూపిస్తాను అని చెప్పేసి అందరిని కృష్ణ, కృష్ణ అనమంటారు. అందరూ కృష్ణ, కృష్ణ అంటారు. అప్పుడు అక్కడున్న మట్టి కుండలు కాస్త బంగారైపోతాయి. అండ్ దెన్ వాడిపోయిన చెట్లు కాస్త మంచి కల్పవృక్షంగా మారిపోతది. అప్పుడు ప్రకృతి అంతా చాలా మనోహరంగా మారిపోతది. అప్పుడు శ్రీరాముడు చెప్తారు చూసారా నా ప్రభువు పేరు ఎంత గొప్పదో అని. ఇప్పుడు తర్వాత ఒక చిన్న కీటకం కనిపిస్తది. ఆ కీటకాన్ని ఆధారంగా చేసుకొని అందరూ మళ్ళీ రాధే రాధే అని చెప్పండి అనేసి అంటారు. అందరూ ఆ కీటకాన్ని చూస్తూ రాధే రాధే అంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ రాధే రాధే అంటారో ఆ కీటకం కాస్త మాయమైపోతది. మాడి మసైపోతది. అందరూ చాలా ఆశ్చర్యపడిపోతారు. చూసారా కీటకం గూడా మాడి మసైపోయింది అని జెప్పేసి శ్రీరాముడు అంటాడు. నెక్స్ట్ వచ్చేసామంటే ఓకే. అక్కడ బటర్‌ఫ్లై ఉంది గదా! ఆ సీతాకోక చిలుకని ఆధారంగా తీసుకొని మళ్ళీ రాధే రాధే అనండి అని చెప్పేసి అంటారు. అందరూ సీతాకోక చిలుకని ఆధారంగా తీసుకొని రాధే రాధే అని జెప్పిస్తారు. సీతాకోక చిలుక కాస్త మాయమైపోతది. సో, అందరికీ చాలా ఆశ్చర్యం అయిపోతది. మళ్ళీ శ్రీరాముడు ఒక బాలిక వైపు చూపించి, ఈ బాలికని ఆధారంగా తీసుకొని రాధే రాధే అని చెప్పండి అంటారు. ఎవరు చెప్పరు. ఎందుకు అంటే ఆ బాలికకి ఏమైపోతదని భయం. కానీ ఆ బాలికొచ్చేసంటే అందరూ రాధే రాధే, రాధే రాధే అని చెప్పండి అని చెప్పేసి అందరిని రిక్వెస్ట్ చేస్తుంటదనమాట.
అప్పుడు శ్రీరాముడు చెప్తాడు, "ఆ బాలికకి ఎవరైనా చెప్పండి. ఆ పేరు బలిస్తే ఆ అమ్మాయి ఏమైపోతదో తనకు తెలియట్లేదు" అని చెప్పేసి అంటాడనమాట. సో, ఇదంతా చూసి అందరూ చాలా ఆశ్చర్యపడిపోతారు. అప్పుడు శ్రీరాముడు కృష్ణుడితో అంటాడు, "ఇప్పుడైనా నమ్మండి స్వామి, మీరే గొప్పవాళ్ళు" అని చెప్పేసి చెప్తాడు. సో, అప్పుడు శ్రీరాముడు ముఖ్యమైన విషయాలు నిర్ణయం తీసుకునే ముందు, "నాకు కొంచెం టైం కావాలి శ్రీరామ. నాకు కొంచెం టైం ఇవ్వు. అప్పుడు నేను ప్రకటిస్తాను. నువ్వు చెప్పింది నిజమో లేదో" అని చెప్పేసి ఆయన చెప్తాడనమాట. కృష్ణుడు అప్పుడు శ్రీరామునితో, "ఓకే. నేను నిర్ణయం తీసుకోవడానికి నాకు కొంచెం టైం పడతది. సో, నేనిక్కడికెళ్ళి గదిలోకెళ్ళి విశ్రాంతి తీసుకొని నేను నిర్ణయం తీసుకుంటాను. నువ్వు చెప్పింది కరెక్టా? కాదా? అని చెప్పేసి. ఈ లోపల నువ్వు నాకు ఇక్కడ ద్వారపాలకుడిగా ఉండు. ఎవరిని లోపలికి రానివ్వకు" అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు శ్రీరాముడు, "ఓకే స్వామి, నేనెవరిని రానియను" అని చెప్పేసి ద్వారంలో నిలబడుకొని కాపలాగా వస్తుంటాడు. అప్పుడు కృష్ణుడు తలనొప్పితో రాధే రాధే అని చెప్పేసి అంటుంటాడు. అప్పుడు రాధాదేవి వచ్చేసంటే పరిగెత్తుకుంటూ వస్తది. నా కన్నయ్య నన్ను పిలిచాడు లోపలికెళ్ళాలని. అప్పుడు శ్రీరాములు, "ఓకే. కృష్ణుడు పిలిస్తే నాకినిపించలేదు. మీకెలా ఇనిపించింది? కృష్ణుడు ఎవరిని లోపలికి రానివ్వకు అని చెప్పాడు. నేను మిమ్మల్ని రానియను" అని చెప్పేసి అంటాడనమాట. "నాకు వినిపించింది. అది ప్రేమ. ప్రేమ ఉన్న వాళ్ళకే తెలుస్తది. ప్రియుడి గురించి" అని చెప్పేసి తను, "తప్పుకో శ్రీరామ, నేను లోపలికి వెళ్ళాలి" అని చెప్పేసి వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు శ్రీరాముడు, "ఆ 7 అడుగులో ఉంది రాధ. నువ్వు లోపలికెళ్తే అస్సలు బాగోదండి." అప్పుడు రాధ, "నాది కృష్ణుడిది జన్మ జన్మల సంబంధం. ఈ 7 అడుగులు నన్ను ఆపలేవు" అని చెప్పేసి లోపలికి వెళ్తుంటారనమాట. అప్పుడు సుధాముడు కోపంతో, "నువ్వు 100 సంవత్సరాలు కృష్ణుడిని మర్చిపోతావు రాధా" అని చెప్పేసి శాపం పెడతాడనమాట. అప్పుడు ఉండే వాళ్ళందరూ పరిగెత్తుకుంటా వస్తారు. ఆ చిన్న బాలికతో సహా. వచ్చి, "మీరు చాలా పెద్ద తప్పు చేశారు శ్రీరామ" అనేసి అంటారు. "ఏం తప్పు చేశాను?" అని చెప్పేసి అడుగుతాడు. మళ్ళీ ఆ చిన్న పాప వచ్చి, "అందరూ రాధే రాధే అనండి" అని చెప్పేసి అంటది. ఏంటి బాలికకి అర్థం కావట్లేదు. ఎందుకు ఇట్లా అనమంటుంది? ఎందుకు ఇట్లా చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆ బాలిక ఇలా అంటది, "నేనొక చిన్న కీటకాని, నేల మీద పాకేదాన్ని. నాకెప్పుడు విముక్తి కలుగుతది అని ఉంటూ నేల మీద పాకుతూ ఉండేదాన్ని. మీరు నన్ను ఆధారంగా తీసుకొని రాధే రాధే అని జెప్పించారు. నా కీటకం నుంచి ఒక బటర్‌ఫ్లైగా నేను మారిపోయాను. మళ్ళీ నన్ను ఆధారంగా తీసుకొని రాధే రాధే అన్నారు. ఎన్నో జన్మల ఎత్తిన తర్వాత కానీ రాని మనుష్య జన్మ మీరు నన్ను చూసి రాధే రాధే అనగానే నేను బాలికగా మారాను. ఇప్పుడు గూడా నన్ను రాధే రాధే అని చెప్పండి. నేను ఈ మనిషి జన్మ నుంచి విముక్తి కలిగి పరమేశ్వరుడి దగ్గరికెళ్ళిపోతాను" అని చెప్పేసి అంటది. అప్పుడు అది చూసి ప్రతి ఒక్కరు చాలా ఆశ్చర్యపడిపోతారు. ఇప్పుడు శ్రీరాముడు తను చేసిన తప్పుకి చాలా చాలా ఫీల్ అయిపోతాడు. అప్పుడు రాధాదేవి అంటది, "ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెన్ ఫర్ ఎ రీజన్ శ్రీరామ. ఇది భగవంతుడి నిర్ణయం" అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు కృష్ణుడు అదంతా చూసి, "నువ్వేదో నాకు సందేహం తెలపడానికి వచ్చావు కదా శ్రీరామ! బ్రహ్మదేవుడు చెప్పింది అదేంటో చెప్పు" అంటారనమాట. అప్పుడు, "మీరు గోలోకం వదిలి భూలోకానికి వెళ్ళాల్సిన సమయం ఆసన్నం అయ్యింది స్వామి" అనేసి చెప్తాడు. సో, అందులోనే తెలుస్తుంది గదా! కృష్ణుడు వెళ్తే రాధాదేవి ఎళ్ళకుండా ఎలా ఉంటది? ఆయన తెలియకుండా శాపం పెట్టాడు. కానీ ఇదంతా దేవుడి నిర్ణయం అన్నమాట. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, "ఎవరైనా మాటలతో చెప్పింది నమ్మరు శ్రీరామ. కళ్ళతో చూసింది మాత్రమే నమ్ముతారు. సో, నేను ప్రేమను అందరికి తెలపడానికి నేను భూలోకానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. వెళ్తాను. సో, అక్కడ మా రాధాకృష్ణుల ప్రేమని" అలాగా రాధాకృష్ణులు గోలోకం నుంచి భూలోకానికి వస్తారనమాట. భూలోకంలో మథురాలో రాధాకృష్ణులు ఎలా జన్మించారు అండ్ రాధాకృష్ణులు విశిష్టమైన టెంపుల్స్ ఏంటి? అండ్ ఏ ఏ ప్లేసులు మనం ఖచ్చితంగా చూడాలి? నేను ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్‌లో తెలుపబోతున్నాను. అంటిల్ అందరు నాతో పలకండి. రాధే శ్యామ్.